గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. మారేడు బిల్వదల జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. ద్రాక్ష రసముచే అభిషేకం మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును. నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును. శుభ కార్యములు జరుగగలవు.